హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా దగ్గరున్న కొన్ని రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా దగ్గర మరీ హెవీ కలెక్షన్ అయితే ఏం లేదండి. చాలా సింపుల్‌లో చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి మా పాప కోసం కొన్నానండి. లక్ష్మీదేవితో ఉంటుందన్నమాట మొత్తం జ్యువెలరీ. జస్ట్ ఇది వచ్చేసి 200 రూపీస్కే కొన్నాను అప్పుడు మీషోలో. మీకు ఇందులో ఏవైనా ప్రొడక్ట్స్ నచ్చి లింక్స్ కావాలి అంటే నాకు కామెంట్లో లింక్ అని పెట్టండి. నేను తప్పకుండా మీకు దాని లింక్ అయితే షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి జుంకాలండి. నాకు ఇలా బుట్టలంటే చాలా ఇష్టం అనమాట. సీజెడ్ మోడల్ ఇవి. ఎప్పుడైనా హెవీగా శారీస్ కట్టేటప్పుడు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాను. అమ్మాయిలకి ఎంత లేదన్నా ఈ బుట్టాలంటే భలే నచ్చుతాయి కదండీ! ఇవి కూడా అంతేనండి. మీషోలోనే కొన్నాను. నా దగ్గర ఉన్నవి ఆల్మోస్ట్ కొన్ని అయితే మీషోలోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. బయట షాపింగ్ మాల్స్‌లో వాటిల్లో అయితే కొననండి. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కదా! అందుకని చెప్పేసి మీషోలో అయితే కొంటూ ఉంటాను అండర్ బడ్జెట్‌లో. మన అమ్మాయిలకి ఎన్ని జ్యువెలరీస్ ఉన్నా సరిపోవు. అందులో ఇయర్ రింగ్స్ అయితే ప్రతి ఒక్కరికి పిచ్చి అనమాట. ఇయర్ రింగ్స్ కనిపిస్తే చాలు మనసైతే అటే వెళ్ళిపోతుంది. ఇవి కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశానండి. ఇవి జస్ట్ 120 రూపీస్ అలా పడ్డాయి అంతే. ఇవి 180 రూపీస్ అనుకుంటా అండి కాస్ట్. తీసుకొని ఒక 4, 5 మంత్స్ అయితే అయిపోయింది. నేనేంటంటే ఇవి శారీస్ కట్టుకునేటప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. లేదంటే కొంచెం హెవీ డ్రెస్సెస్ వేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు పెడుతూ ఉంటాను. రెగ్యులర్‌గా అయితే ఇలాంటివి యూజ్ చేశామనుకోండి పాడైపోతాయి. సో, నేనైతే రెగ్యులర్‌గా అయితే ఇవి ఉంచేస్తానండి. ఇప్పుడు మీకు చూపించినవి. ఇవి కూడా జస్ట్ 40 రూపీస్ అంటే నమ్ముతారా? జస్ట్ 40 రూపీస్ అండి. నేను రెగ్యులర్ వేర్‌కి ఉంచేస్తాననమాట ఇవి. ఇవి కూడా అంతే అండి. ఇవి 80 రూపీస్ పడ్డాయి. బట్ ఆ ముందువైతే 40 రూపీసే. నేనేంటంటే జగదంబ వెళ్ళేటప్పుడు నాకు కనిపించాయి. మనకి జగదంబలో ఎక్కువగా ఇంకా ఇయర్ రింగ్స్ అలాంటివి కనిపించాయనుకోండి అన్నీ అడుగుతాననమాట. ఇదెంత? అదెంత? అని. లాస్ట్‌కి 1, 2 కొంటాను. ఎక్కువైతే కొనను. ఇది పాప కోసం కొన్నానండి. ఇదేంటంటే గల్లీలో వస్తూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. జస్ట్ 100 రూపీస్‌కే తీసుకున్నాను. కానీ చాలా బావుందండి. 100 రూపీస్‌కి చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చింది. ఇది అంతే అండి. 140 అలా పడింది మీషోలో. పాప కోసమే కొన్నానండి ఇవన్నీ. ఎందుకంటే తనకి రెడీ చేసినప్పుడు వెయ్యాలి అనిపిస్తుంది కదా! ఆడపిల్ల ఉందంటే ఖచ్చితంగా మనమైతే రెడీ చేస్తూ ఉంటాము. అందుకని నాకంటే పాపకి ఎక్కువగా కొంటూ ఉంటాను నేనైతే. ఇవి 100 రూపీస్‌కే కొన్నానండి మీషోలో. నావెక్కువ మీషో జ్యువెలరీసే ఉంటాయండి. ఇది వడ్డానం. జస్ట్ 100 రూపీసే. ఇది కూడా మీషోలోనే కొన్నాను. రీసెంట్‌గా మా తమ్ముడు మ్యారేజ్ అయితే నేను అంతే హెవీగా పెట్టనండి. వడ్డానాలు అవి నాకు పెద్దగా ఇష్టం ఉండదు. చాలా సింపుల్‌గా ఉండాలనిపిస్తది. అందుకని మీషోలో సెర్చ్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది. ఇంక అందుకని పెళ్లి కోసం అని చెప్పేసి అది బుక్ చేసుకున్నాను. ఇదొచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అండి నెక్లెస్. ఈ నెక్లెస్ సెట్ వచ్చేసి 2500 పడింది. హారం అలానే నెక్లెస్ అనమాట. ఏంటంటే గోల్డు కొంచెం బ్యాంక్‌లో పెట్టేసాము. బయట అంత సేఫ్ లేదని చెప్పేసి లాకర్‌లో పెట్టేసాము. ఇంకా ఇవైతే 1 గ్రామ్ గోల్డు కొనుక్కున్నాను. ఎప్పుడైనా సమయానికి వేసుకోవాలి అనిపిస్తే మరీ లేకుండా ఉండలేం కదా! సో, అందుకని చెప్పేసి ఈ 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకున్నాను. చిన్న చిన్నగా ఇంట్లో ఎప్పుడైనా రెడీ అవ్వాలన్నా, లేదంటే ఏవైనా పూజలు చేస్తున్నప్పుడు రెడీ అవుతాం కదా! అలాంటప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి కొనుక్కున్నాను. చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితే సేమ్ గోల్డ్‌లానే ఉన్నాయి. గోల్డ్‌కి దీనికి అసలు డిఫరెన్స్ లేదు. అలా ఉందనమాట. ఇంతే అండి. కలెక్షన్ పెద్దగా అయితే ఏం లేదు. పాపకి ఇవి జస్ట్ ఇయర్ రింగ్స్, నాకు 1 గ్రామ్ గోల్డ్ హారం నెక్లెస్ అంతే అండి. పెద్దగా అయితే నేనేం ఖర్చు పెట్టను. చాలా సింపుల్‌గా నేను రెడీ అవుతూ ఉంటాననమాట. ఇది గూడా పాప కోసమే కొన్నానండి. ఇవి 2 సెట్స్ అనమాట. 2 కలిపి 200 రూపీస్. ఇయర్ రింగ్స్‌తో సహా వచ్చాయి 2 సెట్స్. బట్ ఒకటి ఎక్కడ పెట్టేసానో గుర్తులేదు. అది ఇంకా బావుంటుందండి. మీకు కావాలంటే లింక్ అని పెట్టండి. నేను మీకు షేర్ చేస్తాను వాటి లింక్స్. చాలా బావున్నాయండి. పిల్లలకేంటి మనకు గూడా ఏవైనా శారీస్ కట్టుకునేటప్పుడు బావుంటాయి అవి.
వాటి మీద ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. 2 సెట్స్ అలానే 2 ఇయర్ రింగ్స్ అనమాట. ఇది బాబు కోసం అండి. ఇది మా అమ్మమ్మ కాశీ వెళ్ళినప్పుడు తెచ్చింది. గుర్తుగా అలా ఉంచేసాననమాట. బాబుకి ఎప్పుడైనా వైట్ షర్ట్ ఏసినప్పుడు అది వేస్తూ ఉంటాను. ఇంతేనండి నా కలెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.